ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే ఉండిరి. యెహోషువ 9:14. మనం బలహీనులం, వట్టివారమని భావించుకున్నప్పుడే మనలను మనం దేవుని చేతికి అప్పగించుకుంటాం. ఇది విజయ రహస్యం. ఎరికో వద్ద ఇశ్రాయేలీలు ఈ సత్యం నేర్చుకున్నారు. అయితే నిరంతరం ఆయనపై ఆధారపడకపోతే సాతానుకు ఎర అవుతారని వారింకా గ్రహించలేదు. పౌలు సర్వాంగ కవచాన్ని వర్ణిస్తూ చివరిలో ఈ మాటలు జోడించాడు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ప్రార్థనే మనం దేవునిపై ఆధారపడి ఉన్నామనడానికి నిదర్శనం. పట్టుదలతో ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం మనం దేవునిపై ఆధారపడుతున్నామని చెప్పకనే చెబుతుంది. యెహోషువ 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే ఉండిరి అంటే ప్రార్థనలో ప్రభువు మనసు తెలుసుకోవడం మానేశారన్నమాట. 8వ అధ్యాయం చివరిలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు గమనిస్తాం. కానీ ఇక్కడ దేవుని సమీపించడం మర్చిపోయారు. సాతాను తన శక్తియుక్తులన్నీ ధారపోసి విశ్వాసి దేవుని మీద ఆధారపడకుండేలా చేస్తాడు. కొన్నిసార్లు లోకపు బెదిరింపులను, ద్వేషాన్ని చూపెట్టి భయపడేలా పిరుకుమందు నూరిపోస్తాడు. రాబోయే ప్రమాదాన్ని ముందే ఊహించుకొని నీరుగారిపోయేలా చేస్తాడు. శత్రు రాజులంతా తమ మీదికి దండెత్తడానికి ఏకమయ్యారని ఇశ్రాయేలీలు విన్నారు. తమను చుట్టుముట్టనున్న శత్రువులు ఎంత బలిష్ఠులో మొదట వారికి చూపెట్టి వెంటనే ఒక క్షణం కూడా జార విడుచుకోకుండా తన సహాయాన్ని ఇవ్వజూపాడు సాతాను. గిబియోను నివాసులు ఇశ్రాయేలీల శిబిరానికి వచ్చారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి ఇశ్రాయేళ్లు సిద్ధంగా లేరు. వారు సర్వాంగ కవచం ధరించలేదు. నాయకులు మోసాన్ని పసిగట్టలేకపోయారు. గిబియోనీయులు యెహోషువ వద్దకు వచ్చి మాతో నిబంధన చేసుకోండి అంటున్నారు. ఇశ్రాయేళ్లకు ఇది ఎంతో మంచి అవకాశం. శత్రు వారి ఎదుటే ఉన్నాడు. వారిని జయించడానికి ఇంతకంటే మంచి అవకాశం ఉండదు అని సాతాను వారి చెవిలో ఊది ఉంటాడు. యెహోషువ ఎరికోకును హాయికిని చేసిన దాన్ని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిల్లి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షరస సిద్ధలు తీసుకొని పాతగిల్లి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకున్న భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. సాతాను ఎంత జిత్తులమారిగా నటిస్తున్నాడో చూసారా? దేవుని ప్రజలతో సంధి చేసుకోవడానికి వచ్చామని చెప్తున్నారు. ఇశ్రాయేలీలు గిబియోనీయులతో సంధి చేసుకోవడం మనకు ఏమి నేర్పిస్తున్నది? సంఘ చరిత్ర మన మనసులలో మెదలడం లేదా? అపోస్తుల కాలం నుండే దేవుని ప్రజల హృదయాలు చెడిపోనారంభించాయి. లోకానికి అనుకూలమైన మతం సంఘాన్ని ఆకర్షింప మొదలుపెట్టింది. క్రీస్తును సిలువ వేసిన లోకంతో పొత్తు పెట్టుకునేలా మభ్యపెట్టి విశ్వాసుల పరలోక నిరీక్షణకు గ్రహణం పట్టేలా చేస్తుంది. ఎలాగైతేనే సాతాను తన ఇనుప పాదం సంఘంలో పెట్టాడు. వాడు సంఘం మధ్య తన సింహాసనం స్థాపించుకున్నాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ప్రకటన 2:19 అని పెర్గేము సంఘానికి దేవుని ఆత్మ తెలియజేశాడు. సాతాను ఇప్పుడు వెలుపల లేడు, లోపలికి చొరబడి ఉన్నాడు. ఏదెను తోటలోనికి సర్పం యుక్తిగా ప్రవేశించి ఆది దంపతులను ఏదెను నుండి బయటికి పోయేలా చేసినట్టు నేడు కూడా సంఘం పరిస్థితి ఉంది.